రాష్ట్రంలోని ఏకైక జర్నలిస్ట్ క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన జేశాప్ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జేశాప్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతి కరకంబాడి రోడ్లోని సివి క్రికెట్ అకాడమీలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేశాప్ గత జిల్లా కమిటీ అధ్యక్షులు తిరుపతి, ఆంధ్రప్రభ రిపోర్టర్ పొలుగూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కాళహస్తి సాక్షి రిపోర్టర్ ఎన్ శ్రీనివాసుల సమక్షంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నూతన జిల్లా కమిటీని వారు ప్రకటించారు. జేశాప్ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా విజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నారా హరిబాబు, కోశాధికారిగా నరేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా పి సుబ్రహ్మణ్యం, దుగ్గాని ప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు, ఉప కార్యదర్శులుగా కామేశ్వరయ్య, శ్రీనివాసులు, ప్రసాద్, సేనయ్య ఎన్నికగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నాగార్జున, ప్రతాప్ కుమార్, చిన్నబాబు, మునిశేఖర్, అమర్నాథ్, విజయ్ కుమార్, మునికృష్ణారెడ్డి, భాస్కర్, లోకేష్ రాజు, సతీష్ కుమార్, తులసిరామ్, జగదీష్, మనోహర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని, జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించాలని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రత్నాకర్, విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నిత్యం పని ఒత్తిడిలో ఉంటున్న జర్నలిస్టులకు క్రీడలు చాలా అవసరమన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల జర్నలిస్ట్ క్రీడాకారులను ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో వైజాగ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న సోడిశెట్టి దుర్గారావు జేశాప్ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా జేశాప్ ముందుకు వెళ్తుండడం సంతోషంగా ఉందన్నారు.